లేవికాండం 26వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. లేవికాండం 26వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి తీసి చూద్దాం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవ్వరు మిమ్మల్ని భయపెట్టరు. ఆమె ప్రభు అంటారు, దుష్ట మృగాలు రావు, ఖడ్గము మీ మీదకు రాకుండా నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమె మరి గత 1వ తారీఖు ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు వాగ్దానం కొరకు ఇంచుమించు దాదాపు 2 గంటల సమయంలో ప్రభు చూపించిన మాట అది. నేనేం లాటరీ చేసో ఏదేదో చేసి చెప్తున్న మాటలు కాదు, ప్రభు మీ కొరకు ఇచ్చిన మాట అది. నమ్మిన వారు ధన్యులు. ఆమె ఆ మాట మీద చేతులుంచి ప్రార్థన చేసుకున్న ప్రభువా, ఈ దినం మొదలుకొని ఈ మాట నాలో నెరవేర్చబడాలి. మీకు క్షేమము కలుగు చేసేదని మాట ఇచ్చావు. ఈ మాటని సంపూర్ణంగా నెరవేర్చమని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. నేను మీకు క్షేమము కలుగు చేసేదని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని వెళుతుండగా ఇది మొదలుకొని క్షేమము ప్రారంభం అవునుగాక. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట నెరవేర్చండి, వాగ్దానాన్ని ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమె తల్ల పైకెత్తండి. వాగ్దానాన్ని గురించిన సమాచారం సందేశాన్ని ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు క్షేమమును కలుగు చేస్తా. ఐ విల్ గివ్ పీస్ ఇన్ ద ల్యాండ్. ఆ నేల మీద, ఆ భూమి మీద, ఆ దేశంలో ఐ విల్ గివ్ యూ పీస్. 40 ఏళ్ళు నెమ్మది లేకుండా అరణ్య మార్గంలో ఓ స్థిరమైన స్థావరం లేకుండా నడిపించబడిన మన పితరులతో ఆ రోజుని చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే వాగ్దానం చేసిన నేల మీద అడుగు పెడతారో, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో, ఆనాటి నుంచి మీకు సమాధానం కలుగుతుంది. క్షేమం అంటే అర్థం ఏంటంటే, అంతరంగంలో చెలరేగుతున్న అలజడులన్నిటికీ విడుదల. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. పీస్ విన్నారా? పీస్ అంటే అర్థం ఏంటంటే, అంతరంగంలో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలకి నా దేవుడు ఎవరు తెలుసా? రెప్పపాటులో, క్షణంలో నెమ్మది కలుగు చేసే దేవుడు. ప్రియులారా, ఒకసారి మనస్సాక్షిని ఎత్తిపట్టి నీ గుండెల్లో ఉన్న కలవరాలు ఎంతకాలం నుంచి ఉన్నా, చెప్పుకోవటానికి వీలు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నా గొప్ప దేవుని మాట నమ్మండి. ఈ రాత్రి, ఈ దినం మొదలుకునే నా దేవుని వాగ్దానం మీ పట్ల ప్రారంభం అవునుగాక. స్తోత్రం. ఏంటది? నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తా. ఇది దేవుని మాట. క్షేమం అంటే అర్థం ఏంటంటే, అంతరంగంలో ఏళ్ల తరబడి ఏలుతున్న ఆ కలవరాలు, ఏళ్ల తరబడి ఏడిపిస్తున్న సమస్యలు, రెప్పపాటులో, క్షణమాత్రంలో విడిపించబట్టమే పీస్. ఆమె ఇది నీకు ప్రారంభం అవ్వాలని నా దేవుడు ఆశిస్తున్నాడు. మీ కుటుంబాల్లో కానివ్వండి, మీ అంతరంగంలో కానివ్వండి, మీ పిల్లల జీవితంలో కానీ, మీ కుటుంబ వ్యవస్థల్లో ఎక్కడ అలజడులతో అల్లాడిపోతూ ఈ దినాన మందిరానికి వచ్చిన దేవుని మాట మనతో స్పర్శిస్తూ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ఆమె నేను మీకు క్షేమము కలుగు చేసేదను.
దేవుడిచ్చే క్షేమం అది అన్నిటికంటే గొప్పదని. అన్నున్నా క్షేమంగా లేకపోతే మనోళ్ళు అంటారు, బాగున్నారా? ఏమంటే బాగున్నారా అంటే మనోళ్ళు వెంటనే చెప్పి రిప్లై ఏంటో తెలుసా? బాగానే ఉన్నాం కానీ అమ్మా మరి ఎప్పుడు తప్పుతాయి, ఎప్పటికి తప్పుతాయి, దానికి ఒక అంతం లేదా? ఉంది, అది చెప్తాను నేనండి, క్లుప్తంగా తేటగా వివరించి చెప్తాను, ఆలకించాను. దేవుని క్షేమం ఎలా ఉంటుంది? దేవుడు క్షేమం ఎవరికి ఇస్తాడు? దేవుడిచ్చే క్షేమం పొందాలంటే మనం ఏం చేయాలి? బాగా వినండి, ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా. దేవుని సన్నిధికి గనుక ఆమేన్. ఎట్టున్నారండి? ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? హీ ఫియర్త్ నాట్ బిఫోర్ గాడ్. హీ ఫియర్త్ నాట్, భయపడడు. ఎవరికి? దేవుని ఎదుట. బిఫోర్ గాడ్. భక్తిహీనుడట దేవుని ఎదుట భయము కలిగి ఉండడట. దేవుని ఎదుట భయం. అబ్రహమా నీకు ఒకగానొక కొడుకుని నేను చూపించే పర్వతం మీద దహన బలి అర్పించు అన్నాడండి దేవుడు. మారు మాట్లాడకుండా మూటములు సర్దుకుని కొడుకుని వెంట పెట్టుకుని పర్వతం మీదకి ఎక్కి బలిపీఠాన్ని కట్టి బలి పశువుగా కొడుకు కాళ్ళు చేతులు కట్టి పండబెట్టి కత్తెత్తి రెప్పపాటులో ముక్కలు చేయబోతున్న క్షణంలో ఆకాశం నుంచి ఒక స్వరం దిగొచ్చి అంటుంది, అబ్రహమా నీవు ఇందు మూలంగా నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది. ఆమె భయపడటం అంటే గడగడ వణకటం కాదండి, మాట వినటం, మాటకి లోబట్టం. దేవుని మాటకి ఎవరైతే లోబట్టం నేర్చుకుంటారో వారు భయపడుతున్నట్లు. ఇక్కడ మహాజ్ఞాని ఏమంటాడంటే దేవుని యందు దేనికి భయపడరట? దేనికి భయపడరండి? ఆమె మరొకసారి చదుదాం 12వ వాక్యం. 12 కూడా చదువుదాం. చేసి ఎట్నారా? పాపాత్ములట లోకంలో ఉన్న నానుడు ఏంటంటే పాపట చిరాయు అట. పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం బతారట. మరి భక్తి కలిగిన వాళ్ళు ఎట్నారా? ప్రియమైన వారిని ఆయన పిలుచుకుంటాడండి. ప్రియమైన వాళ్ళని ఆయన త్వరగా పిలుచుకుంటాడు. ఇక్కడ 12-13 వాక్యాల్లో జ్ఞానిగారు ఏమంటారంటే, పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులు అయినను, అండర్లైన్, ఫియర్త్ బిఫోర్ గాడ్. నీ భయం, నీ భక్తి ఎవరు చూడాలి? చెప్పాల, దేవుడు చూడాలండి. దేవుడికి కనబడాల నీ భయం. అర్థమవుతుందా? ఫియర్త్ బిఫోర్ గాడ్. నీ భయం దేవుడికి కనబడాలి. ఇక్కడ అంటాడు సొలొమోను గారు ఏమంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధి భయపడేవారట క్షేమంగా ఉంటారు. స్తోత్రం. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి. దేనికి భయపడాలి? సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నాం, ఎక్కడున్నాం తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆమె మన మధ్యలో ఏముంది తెలుసండి? దేవుని సన్నిధి ఉంది కనుకనే మనం అందరూ ఇలాగూ కూర్చోగలిగాం. మీరు చూడండి, సన్నిధి భయపడని వాళ్ళు గందరగోళంగా ఉంటారండి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉండదో అక్కడ అల్లరి, కేకలు, పెడబొబ్బలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మందిరాల్లో కూడా ఎల్లేసే వాళ్ళు బయలుదేరారు తెలుసా?
కొన్ని మందిరాల్లో, కొన్ని సంఘాల్లో ఏళ్ళేసి అయ్యగారు వాక్యం చెప్తుంటే చప్పట్లు కాదు సుమి, ఏమేస్తున్నారు తెలుసా? సినిమా హాల్లో అలవాట్లు కాదు, పాడుబుద్ధి. సినిమా హాల్లో వేసిన ఏళ్ళలు గుర్తొచ్చి ఆవేశంలో మందిరాల్లో కూడా ఆ ఏళ్ళు వేసేస్తున్నారు. ప్రియులారా, సన్నిధి ఉన్న చోట అల్లరి ఉండదు. సన్నిధి ఉన్న చోట ఒక క్రమం ఉంటుంది, దైవ భయం ఉంటుందండి. ప్రియులారా, ఈయన గారు ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, క్షేమముగా ఉంటారు. అంటే అంతరంగంలో పీస్. క్షేమం అంటే ఐ విల్ గివ్ యూ పీస్ ఇన్ ద ల్యాండ్ అంటాడు. అంతరంగంలో నెమ్మది నీవు కలిగి ఉండాలి. అది ఒక ఆశీర్వాదం, నా దేవుడిచ్చే ఒక బహుమానం. అది ఈ నెల మొదలుకొని అది ప్రారంభం అవునుగాక. ఈ దినం మొదలుకొని అది మీ కళ్ళతో చూచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోన్ గారు ఏమంటాడంటే, ఆయన సన్నిధికి భయపడే వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. 13 వాక్యం ఏమంటాడు? భక్తిహీనులు ఏం పడరు? భయపడరు గనుక. చాలండి, చాలు, ఇంకెందుకు? ఎవరికి క్షేమం కలుగుతుందండి? భయభక్తులు కలిగి సన్నిధికి భయపడాలి. భయభక్తులు కలిగి బైబిల్ పట్టుకుని తెల్ల వేసుకున్నంత మాత్రాన్ని కాదు, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ. అసలు ఎక్కడుంటుంది దేవుని సన్నిధి తెలుసా? ఎక్కడైనా ఉంటుంది. అందుకే మోషే గారు అంటారు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దు. నీ సన్నిధి మాతో రావాలయ్యా. నీవే కాదు, నీ సన్నిధి ప్రెజెన్స్, దేవుని ప్రభావం, దేవుని మహిమ మీతో వచ్చునుగాక. ఆమేన్. కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం. ఇంతకు సన్నిధిలో భయపడితే క్షేమం. సన్నిధికి భయపడకపోతే, దేవుని భయం నీకు లేకపోతే నీ ఇంట్లో క్షేమం ఉండదంటానికి గుర్తు అదే. నీ ఇంట్లో నెమ్మది లేకపోతే కారణం అదే తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వాళ్ళందరూ క్షేమముగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు లేకుండా సన్నిధికి భయపడకుండా ఉంటే వాళ్ళకట క్షేమము కలగదు. క్షేమం అంటే ఏం చెప్పాను? పీస్ ఇన్, విన్నారా? అంతరంగంలో ప్రశాంతత. కొన్ని మంచి మాటలు చదువుకుందాం, కొంచెం ముందుకెళ్దాం. ఇర్మీయా పుస్తకం 7వ అధ్యాయం, ఇర్మీయా పుస్తకం 7వ అధ్యాయం 23వ వాక్యం చూద్దాం. నా మాటలు మీరు ఒకటి సన్నిధికి భయపడితే క్షేమం. రెండోది, నా మాటలు ఏం చేయాలట? అంగీకరించిన ఎడల. ఆమె దేవుడు మనకు దేవుడుగా ఉండాలంటే ఏం చేయాలట? నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుడినై ఉంటా. ఆమేన్, ఆమేన్. ఆయన మనకు దేవుడుగా, మనం ఆయనకు ప్రజలుగా ఉండాలంటే ఏం చేయాలట? మాటల్ని అంగీకరిస్తే చాలు. బట్ నీకు క్షేమం కలగాలంటే ఆయన ఆజ్ఞలట, నేను మీకు ఆజ్ఞాపించు మార్గం అంతటి యందు ఆమె ఏం కలిగినట్లుగా, ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో నడుచుకోవాలి. ఓకే, ఒకసారి కీర్తనకాడు కూడా మంచి మాట అంటాడు. 106వ కీర్తన 4వ చరణం ఒకసారి త్వరగా చూద్దామా? నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తూ నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకో అంటాడు భక్తుడు. విన్నారండి? జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తున్నా అంటాడు. నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమాన్ని నేను చూచుచు. కీర్తనకాడట భక్తిహీనుల క్షేమాన్ని చూస్తున్నాడు. రెండోది, నీవు ఏర్పరచుకొనిన వారి, లోకంలో ఎవరు బాగుంటారు చెప్పండి? మామూలుగా మాట్లాడుకుందాం. లోకస్తులు బాగున్నారా, భక్తులు బాగున్నారా? చెప్పాలా? కొంచెం మాట్లాడుకుందాం. ఏమండి? తాగి తందనాలేవాడికి రోజు డబ్బులు వస్తాయి, మరి నీకెందుకు నెలాఖరు డబ్బులు దొరకవు? తాగి తందనాలేవాడికి రోజు డబ్బులు దొరుకుతాయండి, మీకు తెలుసో తెలీదో. మరి పని చేసుకునే వాళ్ళకి ఎందుకు దొరకవు? మరి అదే చెప్తుంది. భక్తిహీనుల క్షేమమును చూసి ఓ రోజున భక్తుడు కూడా, గొప్ప భక్తుడు కూడా వ్యసన పడుతున్నాడట. అయ్యా వాళ్ళే బాగున్నారు కదయ్యా, తిని తాగి తందనాలు ఆడుతూ వాళ్ళే, నేను భక్తి చేయటం వ్యర్థం, చేతులు కడుక్కోవటం వ్యర్థం అని విసిగిపోతున్నాడు. మనం భక్తిహీనుల క్షేమము కంటబడినప్పుడు కలవరపడకూడదు. ఇక్కడ మరొక మాట కనబడుతుంది, నీ యందు భయభక్తులు కలిగిన వారి క్షేమమును చూచి నేను కూడా సంతోషిస్తున్నా. రైట్? ఒకటి ఆయన యందు భయభక్తులు కలిగి, వింటున్నారండి? భయభక్తులు కలిగిన వారికి క్షేమం ఉందండి. స్తోత్రం. సన్నిధికి భయపడాలి. సన్నిధికి భయపడితే నీకు క్షేమం కలుగుతుంది. కొన్ని మంచి మాటలు చెప్తాను, కొంచెం లోతుకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా ఆలకించండి. క్షేమం. ఆమె యెషయా భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. దేవుడు కోరుతున్న కోరిక ఏంటంటే, నా ఆజ్ఞలు నువ్వు ఆలకింపవలనని నేను ఎంతో కోరుతున్నాను. నది వలెను, ఆమె చాలు ప్రాముఖ్యమైన మాట. నా ఆజ్ఞలని నీవు ఆలకింపవలనని నేను ఎంతో కోరుతున్నా. దేవుని కోరికలు ఉన్నాయి, దేవుడు కూడా కోరికలు ఉన్నాయండి. మనకు కాదండి, మనకు మాత్రమే కాదండి, దేవునికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటంటే, నా మాట వినండిరా బాబు అని, నా ఆజ్ఞలను నీవు ఆలకించవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటట? అలా గనక మనం ఆలకిస్తే, ఆజ్ఞల్ని మనం ఆలకిస్తే నీ క్షేమం నది వలెను. ఆమె దేవుని ఆజ్ఞలు గనక నువ్వు ఆలకిస్తే నీవు క్షేమంగా ఉంటావు. ఇందాక చదువుకున్నావు, సన్నిధికి భయపడేవాళ్ళు క్షేమంగా ఉంటారు, సన్నిధికి భయపడిన వారికి క్షేమం ఉండదని చదివాం. నీవు కానీ ఆయన ఆజ్ఞలని వింటే, ఆలకిస్తే ఈ క్షేమము నది ఎప్పుడు కూడా ఒక చోట నిలబడదండి, పై నుండి కిందకి ప్రవహిస్తూనే ఉంటుంది, ఒక చోట నిలబడదండి. నదిని ఆపడం చాలా కష్టం. అలాగే సన్నిధికి భయపడితే, ఆయన ఆజ్ఞలను ఆలకిస్తే నీ క్షేమం కూడా ఎవడు ఆపాలనుకుంటున్నా, ఎవరు నేను కంట్రోల్ చేయాలని చూస్తున్నా. విన్నారా? ఆ మధ్యకాలంలో ఓ వ్యక్తి నాకు తారసపడ్డాడు. నేను మంత్రం వేస్తే నువ్వు కథలు తెలుసా అంటాడు. అంత పవర్ఫుల్ అట. నువ్వు కూర్చున్న చోట నేను మంత్రం చేస్తా, నువ్వు కదలలేవు అంటాడు, సవాల్ అంటాడు. ఒరే పిచ్చోడా, నీ మంత్రానికి చింతకాయలు రాలుతాయేమో, మామూలుగా రాలవు, ఒకవేళ రాలుతాయేమో, కానీ దేవుడు రాలాడు పిచ్చోడా అని చెప్పి వచ్చామండి. ఓ మెంటలోడు ఎదురు పడితే మీకే కాదండి, మెంటలోళ్ళు మాకు ఎదురవుతారుగా. వాడు మెంటలోడు అయ్యి ఉండి ఎదుటోళ్ళు మెంటలోళ్ళు అనుకుంటారండి. అందుకని కొంచెం మెంటలోళ్ళు తిరుగుతుంటారు సమాజంలో. మెంటలోళ్ళకి మన దూరంగా ఉండాలి, ఎందుకని మనం మంచి వాళ్ళం కదా.
ఇద్దరు మెంటలోళ్ళు ఎదురుపడ్డారనుకోండి, ఇద్దరు జుట్లు పిక్కోవాల్సి వస్తుంది. అందుకని స్పృహలో ఉండి జ్ఞానంగా బ్రతకాల్సిన రోజులు వచ్చినాయి. దైవ జ్ఞానం, దైవ గ్రంథాన్ని చేతపట్టుకున్న మన జీవితాల్లో ఎంతోమంది రకరకాల మనుషులు ఎదురుపడతారు. నేను చెప్పొచ్చే మాట అంటే, ఆమె కొన్ని మంచి మాటలు చెప్తాను నేను. నీవు ఆజ్ఞల్ని ఆలకిస్తే నీ క్షేమం నది వలె చాలు. ఎలా ఉండాలి నీ క్షేమం? ఇంటి వరకు కాదండి, ఇంటి వరకు కాదు. అనేక బీడుబారిపోయిన పొలాలు, బీడుబారిపోయిన జీవితాలు బ్రతికేటట్లుగా, జీవం పోసుకునేటట్లుగా ఈ నది అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయ. నీ క్షేమం ఎలాగుండాలట? నది వలె. ఎట్లా? నది వలె. రైట్, కొంచెం ముందుకెళ్దాం, మరొక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వాక్యం చూద్దాం. నీవును నీ తరువాత నీ సంతానపు వారికిని, అండర్లైన్, నీకును నీ తరువాత, తలపైకి ఎత్తండి, దేవుడిచ్చే క్షేమం. క్షేమం అంటే ఏం చెప్పాను? అంతరంగంలో నెమ్మది. క్షేమంగా ఉన్నాం అంటే అర్థం ఏంటంటే, బయట ఎన్ని ఉన్నా కానీ లోపల మాత్రం కూల్గా ఉన్నాను బాబు. చాలామంది బయట అన్నీ ఉంటున్నాయి కానీ లోపల కూలింగ్ లేదు. ఇంటి నిండా ఏసీ పెట్టి కూలింగ్ పెట్టుకుంటున్నారు కానీ నిద్ర పడతలేదు. ఎందుకని? గుండెలు మండిపోతున్నాయి, గుండెల్లో ఆవేదనలు అలాగున్నాయి, గుండెల నిండా సమస్యలు అలాగుంటున్నాయి. ఏసీ పెట్టుకున్నారు, గుండెల లోపల చల్లగలేదు. నా దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలకించండి. నీకును నీ తరువాత నీ సంతానానికి ఏం కలగాలి? క్షేమం అనేది, దేవుడిచ్చే క్షేమం అనేది ఒక తరంతో ఆగిపోయేది కాదండి. నీకును నీ తర్వాత నీ సంతానానికి కూడా పంచాలి. దావీదా, నేను చెప్పిన మాటని విన్నట్లుగా నీ పిల్లలు కూడా విన్నట్లయితే, నీ సంతానం అంతా కూడా నీవు భయపడినట్లుగా నాకు లోబడితే, నీ పిల్లలు తప్ప మరొకడు సింహాసనం మీదకి రాడు. ఆమె, నీ పిల్లలే ఈ రాజ్యాన్ని ఏలుతారు, నీ పిల్లలే, నీ రక్తమే ఈ సింహాసనాన్ని స్వతంత్రించుకుంటుంది అని చెప్పాడు. కానీ విన్నారా? అనేక మంది దావీదు నడిచిన బాటలో కాకుండా మరొక విధంగా ప్రవర్తించి రాజ్యాన్ని, దేవుడిచ్చిన కృపని నిరర్థకం చేసుకున్నారండి. ప్రియులారా, లేఖనం ఏం చెప్తుందంటే, నీకు నీ తర్వాత నీ సంతానానికి కూడా క్షేమము కలుగునట్లుగా నీకిచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా ఆలకించవలను, గైకొనవలను. ఆయన ఏమంటున్నాడు? నా మాట వినండి రా బాబు, నా మాట ప్రకారం బ్రతకండి రా బాబు అంటున్నాడు. రాళ్ళు మోసుకుని రమ్మంటున్నాడా? ముళ్ళ మీద నడిచి రమ్మంటున్నాడా? లేదే, నా మాట ప్రకారం నడవండి అని చెప్తున్నాడు. అంతే కదా. అలా గనక నడిస్తే ఏమండి? క్షేమం. ఎంతకాలం? నీకు నీ తర్వాత నీ సంతానానికి కూడా క్షేమము కలుగునుగాక. స్తోత్రం. ఆజ్ఞలకు లోబడాలి, ఆజ్ఞలను ఆలకించాలి. ఆమె ఎట్లా? మీకు మంచి మాట చెప్తాను. చాలామంది వాక్యం విని వెళ్తారు. ఇక్కడ కాకపోయినా యూట్యూబ్లో వింటున్నారా? యూట్యూబ్లో కాకపోయినా ఏ ట్యూబ్లో నుంచే వింటున్నారా లేదా? అమ్మ, వాక్యం వింటున్నారా లేదా? ఇంతకీ ఇప్పుడుగా రోజు ఫోన్ ఆన్ చేసి ఏం వింటున్నారు? ఆ కుక్కర్లో వేసి వండేసాడంట, మాడిపోయినాయి అంట, పొడైపోయింది, ఇది వింటున్నారా? లోకం అది. మనకెందుకండి? ఎట్ట చంపాలు కూడా అవి చూసి కదా నేర్చుకుంటుంది. ఇప్పుడు వరకు ఎవడికి తెలియదు, కొత్త టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. అందుకనే నా మాట వినండి. వినాల్సినవి వింటే క్షేమం, వినకూడని వింటే ప్రమాదం. అందుకనే మరి కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున
ఆ, ఆ. మనం చూసే అన్నీ ఏంటాయి? జబర అనకూడదు, ఆ? అనకూడదుగా. ఇక్కడ నిలబడి అయ్యా చెప్పకూడదుగా. ఏంటి చూస్తుంది? ఏంటి వింటుంది? నిన్ను ప్రభావితం చేసేది ఏంటి? ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుందండి. నీ ఇన్పుట్ ఏది వెళ్తుందో ఒంటికి పడుతుంది, అవునా కదా? శ్రేష్టమని తింటే ఆరోగ్యం శ్రేష్టంగా ఉంటుంది. పనికి మాలిన తిన్నామనుకో, ఇప్పుడు శ్రేష్టమైన వైటమిన్స్ ఉన్న ఆహారం తిన్నాం అనుకోండి, ఒంటికి విటమిన్స్ అంది రోగాలు రావు. అట్ట కాకుండా నలిపి కొంతమంది తింటారు, తినకూడనివై. అలా చెప్పావు, రే తింటే ఇంత పుండు వస్తారు దుర్మార్గుడా అని చెప్పే పెడుతున్నాడు. ఈ తినేవాడికి తెలివి ఉంటేగా. ఇటుకొట్టి అటుకొట్టి కొట్టి కొట్టి ఇంట్లో బయటకు నెట్టేస్తున్నారు. విన్నారండి? కొంచెం వివేకం, ఇన్పుట్ కరెక్ట్గా ఉండాలి. ఆమె దేవుని పిల్లలారా బాగినండి. ఇక్కడ ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, క్షేమం, పిల్లలకి క్షేమం కలగాలంటే ఆజ్ఞలనట ఆలకించాలట, వాటిని గై కొనాలట. ఓకే, ఇక్కడ ఓ మంచి మాట. వాక్యాన్ని ఎలా గైకుంటున్నావు? వాక్యం, చాలామంది వాక్యం వింటారు కానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు అడగ చూడండి. బాగానే చెప్పాడు, భలే చెప్పాడు, బాగా చెప్పాడు. అది ఏం చెప్పాడు? వచ్చే వారం చెప్తాలే. ఏది ఈ వారానికి గతి లేదు, మళ్ళీ వచ్చే వారం చెప్తావా? ఏమవుతుంది? ఎందుకు గుర్తుండదో చాలామందికి అండి. చదువుకునే పిల్లలకు కూడా చదువుతారు కానీ ఎందుకు ఎక్కట్లా? అదే వేరే విషయాలు చెప్పమనండి పిల్లలకి. ఫ్రెండ్స్ కొన్ని చెవులు కొరుక్కుంటుంటారే, పొల్లు పోకుండా చెవు టు చెవు, చెవు నుంచి చెవికి ట్రాన్స్ఫర్ అవ్వదా? నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పకని కూడా చెప్తారే, ఊరంతా తెలిసిపోతుంది. ఎట్లా తెలుసు? మక్కండి. అంటే వినాల్సిన విషయాలేమో జాగ్రత్తగా వింటల్లా, వినకూడని విషయాలు మాత్రం శ్రద్ధగా వినబట్టి బుర్రకెక్కుతున్నాయి. దేవుని వాక్యం కూడా దుష్టుడు అట్టండి, మీలో పని చేయకుండా ఎత్తుకుని వెళ్ళిపోతాడట. తెలిసిన యేసుప్రభువు వారు చెప్పలా ఉపమానం రీతిగా? ఆ విత్తువాన్ని గురించిన ఉపమానంలో ఆయన ఏమంటాడు? వాక్యం విత్తిన వెంటనట దుష్టుడట పక్షులు వచ్చి ఆ విత్తనాల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి. అందుకనే మాట నిలబట్ల. రైట్. దేవుని వాక్యం నీలో క్రియ చేయాలంటే ఎలా వినాలి? ఎట్లా వింటే వాక్యం నీలో నిలబడిపోతుంది? యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుదాం. అదిగో ఆ మాటలు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఉపదేశము వినుటకై ఆయన వారి చెవులను తెరవచేయును. విన్నారా? ఇప్పుడు తిరిగేసి చదువుదాం. పాపము విడిచి రండి అని ఆయన పిలుస్తున్నాడు. దేనికి? మనందరినీ ప్రభు పాపంలోంచి విడిపించి నడిపించడానికి పిలుచుకున్నాడు. పాపంలోంచి విడిపించడానికి. విన్నారా? బయట ఉన్నదంతా కూడా లోకం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? లోపలికి వచ్చావు. దేనికి? పాపము విడిచి రండి అని ఆయన పిలుస్తున్నాడు. దేనికి? చెవులను తెరవ చేయటానికి. ఆమెన్. దేనికట? చెవులను చెప్పాలా. ఇంతకీ దేవుడు నా చెవులు తెరిచాడని నమ్మకం, ధైర్యం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా? దేవుడు నా చెవులు తెరిచాడు అన్నవాళ్ళు మాత్రమే. ఇంత బాగా చెప్పారు కదా. రేపు వచ్చే వారం ఎన్ని చెప్పాలి నాకు? మరి ఎంతసేపు చెప్పానో, ఏమేం చెప్పానో పిన్ టు పిన్ చెప్పాలి మరి. ఓకే, రైట్. ఇప్పుడు
ఇవి లోక సంబంధమైన చెవులండి. మరి ఆయన ఏ చెవులు తెరుస్తాడట? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు ఏమంటాడు? ఆత్మ చెప్పు సంగతులు ఏ చెవది? ఈ చెవులు కాదు. ఆమె ఇదిగో వాక్యాన్ని గూర్చినటువంటి తెరవబడిన చెవులు ఉండాలి మనకి. తెరవబడిన చెవులు ఉంటేనే నీకు వాక్యం అర్థం అవుతుంది. ఆమె నన్ను చూసారా? అక్కడికో వెళ్ళిపోయారు, అక్కడ ఆగిపోయారేంటి? బాగేనండి. వాక్యం నీకు బుర్రకెక్కాలంటే ఏమండి? తెరవబడిన చెవులు ఉండాలి, తెరవబడిన కన్నులు ఉండాలి, తెరవబడిన చెవులు ఉండాలి. తెరవబడిన చెవులు ఉంటేనే ఇదిగో ఆత్మ చెప్పే సంగతులు అర్థమవుతాయి. చాలామందికి చెవి కోసిన మేకలాగా ఎంత అరిసినా కూడా వాక్యం ఎందుకు ఎక్కదు అంటే ఇదిగో తెరవబడలా. అందుకే పాపములో నుండి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. దేనికి? ఆయన చెవులను, మరలా చదువుతాం, చెవులను ఆయన తెరవజేయును, పాపము విడిచి రండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చును. ఆలకించి ఎలాగా? తెరవబడిన చెవులతో వాక్యం ఆలకించాలి. ఆమేన్. ఆత్మీయ చెవులు తెరవబడునుగాక, వాక్యాన్ని గ్రహించగలిగిన ఆత్మ చెరువులు తెరవబడునుగాక. ప్రియులారా బాగేనండి. చెవులను తెరవచేయును, పాపము విడిచిరండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల, అండర్లైన్, ఆలకించి సేవించిన ఎడల తమ దినాలు క్షేమముగాను, తమ సంవత్సరాలు ఎట్లా? సుఖముగా. కంఫర్ట్, నాట్ లగ్జరీ. కంఫర్ట్లోనే ఉండాలి, లగ్జరీని కోరుకోకూడదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో, భోజన విషయం కావచ్చు, బట్టల విషయం కావచ్చు, వ్యక్తిగత అవసరాలు కావచ్చు, అన్నిట్లో నువ్వు ఎలాగుండాలా? సుఖముగా. కంఫర్ట్ నాట్ లగ్జరీ. లగ్జరీ వేరు, కంఫర్ట్ వేరు. సుఖముగా నీవు జీవించే సంవత్సరాలు సుఖంగా ఉండాలంటే అర్థమవుతుందండి. మీరు తెరవబడిన చెవులు గలవారై దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయన్ని సేవించడం నేర్చుకోవాలి. ఇంతకీ క్షేమం ఎవరికి? ఒకటి, భక్తిహీనతలోంచి విడుదల పొంది, మొదటి నుంచి వద్దాం, వింటున్నారా? ఆయన సన్నిధికి భయపడితే క్షేమం కలుగుతుంది. రెండవది, ఆ మాట ఆలకించి అంగీకరించాలి, గైకొనాలి. ఎట్లా? ఈ చెవులతో కాదు, వింటున్నారండి? ఆధ్యాత్మికమైన చెవులు ఉన్నాయి, సత్యాన్ని గ్రహించగలిగిన చెవులు ఉన్నాయి. వాటిని అంటారు ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రాలు. వింటున్నారా? ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. ఇప్పుడు మనం చూస్తున్నవాడు అవుటర్, లోపల ఒకడు ఉన్నాడు ఇన్నర్ మ్యాన్, అంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు కృషిస్తాడు, కానీ అంతర్య పురుషుడు ఏం కావాలా? దినదినము నూతన పరచబడాలి. దేని విషయంలో? దైవత్వం విషయంలో. హల్లెలూయా. ప్రియులారా, రెండే మాటలు చెప్పి ముగిస్తా. క్షేమం. ఈ క్షేమం నీకు, నీ పిల్లలకి. ఈ క్షేమం ఎలా వస్తుందంటే చెవులు తెరవబడితే వస్తుంది. ఈ క్షేమం ఆయనకు భయపడి వాక్యాన్ని విని, రెండవది సేవించాలటండి. దేవుణ్ణి మనం సేవ చేయాలి. మీకు మాట చెప్పనా? పరలోకంలో ఆయన సేవించడానికి కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు. వాళ్ళు నిత్యం ఏం చేస్తున్నారు? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ వర్షిప్ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సేవ చాలదా? వాళ్ళు ఉన్నారు కదా. మనిషిని ఎందుకు చేయాల్సి వచ్చింది? మనిషిని తన పోలికలో ఎందుకు చేసుకున్నాడు? పర్పస్. ఏ కార్య నిమిత్తం మనిషిని దేవుడు చేశాడు తెలుసునా? దేవదూతలు చెయ్యని సేవ. ఆమేన్. వాళ్ళకు ఒకటే పాట. మనకి ఎన్ని పాటలు అండి? తెలుగు వాళ్ళకి తెలుగు పాటలు, తమిళ వాళ్ళకి తమిళ పాటలు, హిందీ వాళ్ళకి
ఎన్ని భాషలు ఉంటాయని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని పాటలతో నోరార మనిషి దేవుణ్ణి మహింపరుస్తుంటే ఆ గాన ఆలాపన పరలోకం చేరుతూ ఉంటే దేవదూతలు కూడా సిగ్గుపడుతున్నారు. అందుకు కదా దేవుడు మనిషిని చేసింది, అందుకు కదా రక్తం ఇచ్చుకున్నది, ఇదిగో ఈ సంఘం కొరకే కదా నిలువెల్ల నలగొట్టబడింది అని దేవదూతలట ఆయన ఇంకా స్తుతిస్తారట. అయ్యా మాకు దొరకలేదు కదా, మాకు దొరకలేదే ఈ భాగ్యం అని చెప్పి దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చెయ్య కృపనిచ్చితివి. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివి. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేతాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేతాలంచగా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినం. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది, శాశ్వత కృపను నేతాలంచగా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రాజు నీవేగా, నా సియోను రాజు నీవేగా, శాశ్వత కృపను నేతాలంచగా కనుకానైతిని నీ సన్నిధిలో, కనుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేతాలంచగా. హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. రెండే మొక్కలు చెప్పి ముగిస్తాను, ఆలకించండి. క్షేమం, దేవుడిచ్చే క్షేమం. వింటున్నారండి? దేవుడిచ్చే క్షేమం. ఒకసారి మన పితరుడైన యాకోబు ఇంట్లోంచి నెట్టివేయబడ్డాడు. ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళ అమ్మ చెప్పింది, కొంతకాలం తర్వాత మేమే కబురు చేస్తాం నాన్న, ఇక్కడ ఉంటే ఇద్దరిని పోగొట్టుకుంటాం, దయచేసి నా మాటను మీ మేనమామ దగ్గరికి వెళ్ళి కొంతకాలం తలదాచుకుంటారా అని పంపించింది. కడుపును కన్న తల్లి కూడా త్రోసేసింది. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తల్లి ప్రేమకు దూరమై తలగడే తనకి ఆధారమై నిద్రపోతున్న వేళ ఒక కలగని నిచ్చిన దర్శనాన్ని చూచిన తర్వాత మేలుకుని, అమ్మో ఇది దేవుని మందిరం. ఏమంటున్నాడు తెలుసా? అమ్మో ఇది దేవుని మందిరం, ఇది నాకు తెలియకపోయిందే, ఈ స్థలమందు యెహోవా ఉన్నాడని నాకు తెలియకపోయినే అని ఒక చక్కని తీర్మానం చేస్తున్నాడు. దేవా, నువ్వు ఇక్కడ నాకు కనబడ్డావు కదా, నేను వెళ్ళబోయే మార్గం అంతట్లో నన్ను కాపాడి. చదువుతారా మాటలు? చదువుతారా? 28 28వ అధ్యాయం
20. అప్పుడు యాకోబు ఎట్లా రావాలి? నేను నష్టపోయి కాదు, రోగాల పాలై కాదు. విన్నారా? కొంతమంది దుబాయ్ వెళ్తారండి, కొంతమంది బాగానే మూటలు తెచ్చుకుంటారు, కొంతమంది అప్పుల పాలై తిప్పలు పడుతూ వస్తుంటారు. అందరూ మూటలు తేరు. విన్నారా? వెళ్తారు కానీ అందరూ క్షేమంగా రారు, వెళ్తారు కానీ అందరూ లాభసాటిగా రారు. మన వాళ్ళు దీవించి పంపుతారు, ఏమని? క్షేమముగా వెళ్ళి, ఏది వెళ్ళేటప్పుడే క్షేమంగా పొమ్మంటారు, మీరు వచ్చేటప్పుడు క్షేమంగా రమ్మనరండి. ఏమని తెచ్చారండి? ఎంత స్వార్థం అండి, చూసారా? మరి అందరికి లాభాలు రావేంటి? ఏంటో విచిత్రం. లాభం ఉన్నా లేకున్నా మనకు కావాల్సింది ఏంటంటే, యాకోబు తీర్మానం చూడండి, నేను వెళ్ళి ప్రయాణం అంతట్లో నన్ను కాపాడి మరలా నా తండ్రికి ఇంటికి నేను ఎలా రావాలనుకుంటున్నా? సిరి సంపదలతో కాదు, భార్య పిల్లలతో కాదు, క్షేమముగా ఏ విధంగా వెళ్తున్నానో అదే విధంగా కాపాడబడి రావాలి. ఆమె అంటే యాకోబు కోరిక ఏంటంటే, విన్నారండి? సేఫ్ జర్నీ. తన ఆత్మీయ ప్రయాణం అంతా కూడా క్షేమంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సర ప్రారంభంలో, ఈ 2వ నెలలో మీరు అందరూ కోరుకోవాల్సింది ఏంటంటే, నేను మరలా తిరిగి ఈ సంవత్సరం ముగించేది ఎలాగా? క్షేమముగా, బాధలతో కాదు, కన్నీళ్లతో కాదు. గత సంవత్సరం ఎలా జరిగినప్పటికీ, గత కాలం ఎలా నష్టపోయినప్పటికీ ఈ సంవత్సరం అలా కాకూడదు. ఎందుకనంటే నూతన క్రియ ఆయన ప్రారంభించాను నీ పట్ల. 2వ నెలలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియ నీకు క్షేమము కలగబోతుంది. దేవుడు ప్రారంభించిన తన క్రియ నీకు క్షేమాన్ని తీసుకుని రాబోతుందని రూఢిపరుస్తూ ఉన్నాడు. ఆమె వెళ్ళబోయే మార్గం అంతటిలో క్షేమము కలుగునుగాక. స్తోత్రం. చిన్న విషయం కూడా చెప్తాను, ముగిస్తాను. మొర్దెకై మీద హామాన్ అనే ఓ మత ఉన్మాది, వీళ్ళు తక్కువ జాతోళ్ళని, తక్కువ పర్సెంటేజ్ అని, ఈ యూదుల్ని భూమి మీద లేకుండా చేయాలని కడుపులో కుషిద్ధం పెట్టుకుని జాతిని నిర్మూలన చేయాలని కోరుకున్నాడు. ఆకాశమందున దేవునికి ఈ మైనర్ పీపుల్ ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఏం చేయలేదండి, ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించి దేవుడు దిగొచ్చి చట్టాలన్నీ కూడా తారుమారు చేసి, ఆమేన్, మీరు బాగా వినాలి, వీళ్ళు చిన్న మందని, పర్సెంటేజ్ తక్కువని, వీళ్ళు తన్నినా కొట్టినా దిక్కు లేదని చాలామంది విరుగుతున్నారు ప్రపంచంలో. మీకు తెలుసో తెలీదో, వీళ్ళు చిన్నోళ్ళు కానీ మామూలు వాళ్ళు కాదు. ఆమేన్. వీళ్ళు తక్కువగా ఉన్నారే కానీ మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు కానీ కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తే, వీళ్ళు కానీ నిజంగా మొరపెడితే ఆకాశమందున దేవుడు దిగొచ్చి చట్టాలన్నీ కూడా వాళ్ళు రాసుకుంటున్నారు. చట్టాలు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ప్రపంచం ఎక్కడగానే కానీ మనుషులు రాసిన చట్టాలన్నీ వాళ్ళ చేతులతోనే తిరగరాసే రోజులు వచ్చునుగాక. నా దేవుడు ఎవరో తెలుసా? ఏ చేతులతో ఏ మనుషులైతే చట్టాలు చేశారో అవే చేతులతో తిరగరాయించగలిగిన దేవుడు. యూదుల పక్షంగా ఆకాశమందున్న దేవుడు దిగొచ్చి, ఏ హామాన్ అయితే మొర్దెకైని ఉరి తీయాలని ఉరికంబాన్ని సిద్ధపరిచాడో, అదే టయానికి ఎవడైతే ఆ జనుల్ని భూమి మీద లేకుండా చేద్దామని ఉన్నతమైన కుట్రలు చేశాడో ఆ కుట్రకు బలైపోయాడు. ఎవడైతే దేవుని ప్రజలకు విరోధంగా లేచి ప్రణాళికలు చేశాడు, ఆ ప్రణాళికలకు వాడే బలైపోయాడు. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి హామాను చరిత్ర ముగిసింది. మొర్దెకైని రాజు అతని కంటే ఘనుడిగా ఎంచి రాజవస్త్రాలతో సత్కరించి ఊరేగింపుగా రాజ్యమంతా కూడా చాటింపు వేసి, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడని రాజు ప్రకటన చేశాడు. ఏ దేవుడిని అయితే దూషించాడో మీరు చదువుతారా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15 త్వరగా. మొర్దెకై
ఉమ్, ఉమ్. ధరించుకున్నవాడై ఆమె అందు నిమిత్తం శూషను పట్టణమందు అందు నిమిత్తం శుషాను పట్టణం ఆనందించి విన్నారండి. ఒక ప్రజలను బట్టి పట్టణం అంతటికి సంతోషం ఆనందం కలిగిందట. ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు ప్రజలకి సంతోషాన్ని పంచేవాడై ఉండాలి. క్రైస్తవుడు సమాజానికి సంతోషాన్ని మిగల్చగలిగిన వాడు. వింటున్నారా? స్తోత్ర 16 యూదులకు క్షేమమును ఆమె. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు కదా. ఎక్కడైతే వంచబడ్డారో, ఎక్కడైతే అణిచివేయబడ్డారో, ఎక్కడైతే నలిపివేయబడ్డారో, హింసించబడ్డారో ఆ ప్రజలకి ఏం కలిగింది తెలిసిన ఒక రోజున ఆ యూదులకట క్షేమం, ఆనందం, సంతుష్టి. ఆమె సంతుష్టి, ఘనత, క్షేమం, ఆనందం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది? వాళ్ళెవరో తెలుసా? ఈ యూదులు. 3వ అధ్యాయం 8వ వాక్యం. యూదులను గూర్చి కంప్లైంట్ ఏమని చెప్తున్నాడు తెలుసా రాజుగారికి? అయ్యా, నీ రాజ్య సంస్థానం అంతట్లో వీళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఒక జాతి వాళ్ళు ఉన్నారు బాబు. వారి విధులు సకల జనులకు విరోధమైనవి. ఆమె వాళ్ళ విధులు, వాళ్ళు ప్రవర్తించే తీరు సకల జనుల విధులకు విరోధమైనవి. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? తలపైకి ఎత్తారు. లోకస్తులు ఎలా చేస్తున్నారు మనం అలాగే చేసి, లోకస్తులు ఎలా వస్త్రధారణ ఉందో మనకు కూడా అలాగే ఉంటే ఎట్లా తేడా తెలుస్తుందండి? ఈ రోజున నిన్ను బట్టి నీ సమాజానికి లేఖనం ఏమని చెబుతుందంటే, ఇర్మియా పుస్తకంలో ఆయన అంటారు, నేను చెరగొని పోయిన పట్టణ క్షేమం కొరకు మీరు పట్టణం కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీకు క్షేమంగా మార్చబడుతుంది అంటాడు. పట్టణ క్షేమం కొరకు ప్రార్థించే ప్రజలు పట్టణాల్లో, ప్రజల్లో, సమాజంలో ఉండాలి. ఈ రోజునండి దేశం యొక్క భవిష్యత్తు కానీ, దేశం యొక్క భద్రత కానీ మనుషుల చేతుల్లో లేదు. బైబిల్ని బట్టి చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎక్కడైతే ప్రార్థన చేసే ప్రజలు ఉంటారో ఆ దేశం కానీ, ఆ పట్టణం కానీ, ఆ గ్రామం కానీ క్షేమముగా ఉంటుంది అనేది వాస్తవం. అందుకని ఎవరేమనుకుంటున్నా, ఎవరెన్ని అనుకుంటున్నా మనకు అనవసరం. ప్రార్థించే వ్యక్తులు లేపబడుదురుగాక. పట్టణ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు అనుదినం నీవు నేను మనం అందరం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన పట్టణానికి క్షేమం, ఆ క్షేమమే మనకు క్షేమం అవుతుంది. కనుక ఎంతమంది లేపబడుతున్నా, ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎంతమంది ఉగ్రంగా ఉన్నా నీవు ప్రార్థన మానకూడదు. చట్టాలు కఠినమవుతున్న కొలది దానియేలు ఏం చేశాడు? ఇట్టి శాసనము చేయబడినని తెలుసు కూడా యథావిధిగా తన ప్రార్థన మానలేదండి. ప్రియులారా, మన ప్రార్థన పట్టణానికి క్షేమం, పట్టణ క్షేమం మనకు క్షేమం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. యూదులకి సంతుష్టి, సమాధానం, క్షేమం ఎందుకు కలిగిందయ్యా అంటే, వారి విధులు సకల జనుల విధులకు వేరు వేరు వేరు. విన్నారా? వేరుపాడు జీవితం. మన భక్తి వేరు, మన ప్రార్థన వేరు, మన ఆచారాలు వేరు, మన అలవాట్లు వేరు. వింటున్నారండి? లోకం వేరు, మనం వేరు. అది అర్థం చేసుకో. నీ ఇంటికి కానీ, నీ సమాజానికి కానీ క్షేమము, సంతుష్టి సహితమైన ఆనందం కలగాలంటే నీ విధులు, నీవు ప్రవర్తిస్తున్న విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటాయి. ఆమె మూడవది సంఘమట ఆది దినాల్లో ఎలా ఉంది? అపోస్తుల బోధ యందు చెప్పాలి. రెండోది చెప్పాలి. మీలో చాలామంది బల్లని మిస్ అవుతున్నారు. అందుకే మరలా చెప్తున్నాను, ఎవరు కూడా బల్లారాధన పోగొట్టుకోకూడదు.
ప్రభు శరీరాన్ని పోగొట్టుకోకూడదు. పాలు పొందే వాళ్ళు కూడా ఎలా పాలు పొందాలా? ప్రభు శరీరం అని రక్తమని వివేచించి తిని తాగాల. వివేచనతో తాగాలి. ఇది ప్రభు శరీరం, ప్రభు నాకు ఇచ్చిన శరీరం. ఈ రక్తం ద్వారా, ఈ శరీరం ద్వారా నా దోషం అంతా కూడా పరిహరించబడుతుంది. ఆయన రక్తం ద్వారా మంచి మనస్సాక్షిని పొందుకుంటానని నమ్మి విశ్వాసంతోనే తీసుకోవాలి. ఏదో పప్పు బెల్లల్లాగా, ఆచారాలాగా పొరపాటును తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో సంఘ క్రమం ఎలా ప్రారంభించబడిందంటే, బోధ ఫస్ట్ ఏం ఉండాలా? ఉన్నతమైన ఉపదేశం ఉండాలి. అపోస్తుల బోధ యందు, రెండోది సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, స్తుతించుట యందు ఎడతెగక ఉండిరి. సంఘం ఎలా ఉంది అప్పుడు? 5 అలవాట్లు ఉండాలి. సంఘానికి ఏముండాలండి? మంచి బోధ వినాలా, ఎప్పుడు కలుసుకుని ప్రార్థన చేస్తుండాలా. మూడోది బల్లలో క్రమంగా పాలు పొందాలని. మీరు ఎక్కడున్నా సరే బల్లను మాత్రం పోగొట్టుకోవద్దు. బల్లను మాత్రం పోగొట్టు. అలా గనక మీరు ఐక్యపరచబడగలిగితే, సహవాసుల్లో అంటు కట్టబట్టగలిగితే, సంఘంలో మీరు నాటబడగలిగితే ఏమవుతారు తెలుసా? 2 మాటలండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యం చదువుదాం. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో ఏం పొందుచు? క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం ఎలాగ ఉండాలండి? క్షేమము, అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. భయము. సంఘానికి ఏముండాలా? సంఘంలో ఏముండాలా? పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. ప్రభు యొక్క భయమును, పరిశుద్ధాత్మ యందలి ఆదరణయు. అదిగో కుటుంబాలు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాయన. ఏ వ్యక్తి అయినా ఒక సంఘానికి అడ్డు కట్టుకోకపోతే వర్ధిల్లడు. సంఘ క్రమంలో దాచబడకపోతే, మిళితం కాకపోతే, క్రమంలోకి రాకపోతే వర్ధిల్లడు, విస్తరించబడ్డు. మీరు ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయాసపడుతున్నా సంఘ క్రమంలో మీరు ఉండాలి. సంఘ క్రమానికి లోబడాలి. సంఘం యొక్క క్రమశిక్షణకి నువ్వు రావాలి. వింటున్నారా? క్రమశిక్షణ లేకపోతే కుటుంబం అయినా, సమాజం అయినా కూలిపోతాడు. క్రమం, ప్రతిదాని క్రమం ఉందండి. సంఘ క్రమంలో కూడా నువ్వు క్రమంగా ఉండగలిగితే, ఆనాడు సంఘంలో అలా క్రమశిక్షణలో పాలు పొందిన వారు అటు ఎలా ఉన్నారు తెలుసా? మరొకసారి చదువుతారా? 31. అందంతటా ఉన్నటువంటి యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘం అంతా కూడా ఏమి పొందుతుంది? హల్లెలూయా. సంఘం క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఏం కలిగి ఉండాలా? సంఘంలో ఉన్న నీవు క్షేమాన్ని పొందాలి. ఆ క్షేమంలో అభివృద్ధి పొందాలి. మూడోది అక్కడ ఉంది, సమాధానం. చెప్పే కదండి, క్షేమం అంటేనే సమాధానం. క్షేమం అంటే ఇన్నర్ అవుటర్గా కూడా నీకు ఒక నెమ్మది ఉండాలి. అది క్షేమం అంటే. సంఘం కూడా ఆ రోజున క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానం కలిగి ఏముంది? ఇంకెట్లా ఉంది సంఘం? ఏ భయం? ప్రభునందు భయమును, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఉండాలండి. ప్రభు ఎడల భయం, పరిశుద్ధాత్మ యందలి ఆదరణయు కలిగి నడుస్తూ విస్తరించబడింది. సంఘం విస్తరించబడింది. ఇలాంటి క్రమం మీరు కలిగి ఉంటే మీరు విస్తరించబడతారు, సంఘం కూడా విస్తరించబడుతుంది. మరొక చివరి మాట, అదే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వాక్యం చూద్దాం. దైవజనుడు చెప్తున్నాడు, దేవునికి, ఆయన కృపా వాక్యానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎట్నారా?
కేవలం ప్రభునందు భయభక్తులు కలిగి పరిశుద్ధ ఆత్మ యందు ఆదరణ కలిగి ఉంటే విస్తరిస్తాం కాదు, కృపా వాక్యానికి అప్పగించబడాలి. మొదటి నేను చెప్తున్నా, వాక్యము లోపలికి వెళ్ళాలి. వాక్యము తెరవబడి చెవులు కలిగిన వాళ్ళ లోపలికి వెళ్తుంది, క్రియ చేస్తుంది. విన్నారా? అద్భుతం అద్భుతం అంటే ఏంటో అనుకుంటున్నారా? దేవుని వాక్యము నీ లోపలికి వెళ్ళగలిగితే ఆ వాక్యం నీలో క్రియ చేస్తుంది. అదే పెద్ద అద్భుతం. ఆమె దేవుని వాక్యము లోపలికి వెళ్ళి క్రియ చేసేటట్లుగా తెరవబడిన చెవులు మీకు ఉందురుగాక. ఆమేన్. మంచి మాట. దైవజనుడు అంటాడు, ఇప్పుడు మిమ్మల్ని నేను దేవునికి, ఆయన కృపావాక్యానికి నేను అప్పగిస్తున్నా. అప్పగించబడితే మీరు దేనికి అప్పగించుకోవాలి తెలుసు? ఇక్కడికి వచ్చి మనుషులకు కాదండి, దేవునికి. రెండోది వాక్యం, వింటున్న వాక్యానికి మీరు సబ్మిషన్ చేసుకోవాలి, అప్పగించుకోవాలి. వారం 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 ఎన్నో విలువైన విషయాలు వింటున్నారు కదా. ఎంతమంది అప్పగించుకుంటున్నారు? ఏమనండి, మోకాళ్ళు పోతుంది, తొందర ముగి బాబా అనుకోకుండా ఉంటే స్తోత్రం. విన్నారా? అప్పగించుకోకపోతే క్రియ జరగదండి. నా మాట విన్నదాని ప్రకారం అప్పగించుకోవాలి. స్తోత్రం. అలా అప్పగించుకుంటే ఏం జరుగుతుంది తెలుసండి? అప్పగించబడినప్పుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును స్వాస్థ్యమును అనుగ్రహించుటకు, హల్లెలూయా హల్లెలూయా, నేను మీకు క్షేమము కలుగు చేస్తా, క్షేమము కలుగు చేస్తా. ఎవరికి? 3 విషయాలండి. ఒకటి, సన్నిధికి భయపడే వారికి క్షేమం కలుగుతారు. రెండోది, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. తెరవబడిన చెవులు తెరవబడి వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, దాన్ని లోపలికి చేర్చుకోవాలి. వాక్యం ఎవరి లోపలికి అయితే వెళ్తుందో వారి ఖచ్చితంగా క్షేమాభివృద్ధి పొందుతారు. ఆమేన్. మూడోది, సంఘ క్రమానికి అపోస్తుల దినాల నుంచి ఒకటే పద్ధతి. ఆ సంఘం ఈ సంఘం ఈ డినామినేషన్ తేడా ఏం లేదండి, ఒకటే పద్ధతి. ఏంటంటే సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఒక పార్ట్గా, ఒక అవయవంగా ఉండాలి. ఆదివారం వచ్చి ఆదివారం కనబడితే ఆశీర్వాదం ఉండదండి. నా మాట వారు ఎదగలేరు, వర్ధిల్లరు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. ఎప్పుడైతే సహవాస క్రమంలోకి వస్తారో, సంఘ క్రమంలో నాటబడతారో వారు అప్పగించబడతారు. వారిలో క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి, పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యం ఆయన ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడు. ఈవేళ చివరిగా చెప్పే ఒకే ఒక్క మాట, సంఘమట క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించబడతా ఉంది. నీవు సంఘము ద్వారా దేవుని వాక్యము చేత, ఆయన ఇచ్చే క్షేమము చేత నాటబడి, నిలబెట్టబడి, అప్పగించబడి వర్ధిల్లుదురుగాక, క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించబడుతూ ఉండేను. అటువంటి విస్తరణ కార్యం నా దేవుడు మీ జీవితంలో ఈ దినమందే ప్రారంభించునుగాక. ఆమేన్.